ఏమండి ఏముండోయ్ లేవండి తెల్లవారింది. అప్పుడే తెల్లారిపోయిందా? ఏమి నిద్ర చాలేదా? ఏం నిద్ర లేదు. ఒక 6 నెలల పాటు తెల్లవారకుండా ఉంటే బాగుంది. మంచి ఆలోచనే. ముందు కాఫీ తీసుకోండి. అన్నట్టు మీ అన్నయ్య నిద్ర లేచాడా? లేచాడేమో, చూడలేదు. చూడక్కర్లేదు, వాడు నిద్రకు మహాచక్రవర్తి. మేమంతా సామంతరాజులే. ఆ బ్యాండ్ మేళం తీసుకెళ్ళి నిద్ర లేవు. అన్నయ్య 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 తెల్లవారిందిలే. ఆయన అన్న మాట రైట్. అదే ఏమీ లేదు. ఇదిగో కాఫీ నేను వండా. రవి రవి అరే రవి త్వరగా రారా, త్వరగా రారా, వస్తున్నా. ఏం రఘు, ఏం జరిగింది? అలా నుంచో, ఎలా చూ. సూర్యోదయంతో లేచి స్నానం చేసి లక్ష్మీదేవిలా దర్శనమిచ్చి మనసారా అన్నయ్య అని పిలిచి అమృతం లాంటి కాఫీ ఇచ్చి, అదిరా అదృష్టం అంటే. అందుకనే అన్నారు ఆడపిల్ల లేని కొంప అధ్వానపు కొంప అని. ఓ అదే చంపేవరా. ఏమిటో అనుకుని అదిరిపోయి వచ్చాను. ఏమిటో ఏమిట్రా, మన పూర్వాశ్రమంలో ఎప్పుడైనా ఇంత మంచి కాఫీ తాగామా? అన్నయ్య జాస్తి పొగడకు, ఆఫీస్ టైం అయింది. త్వరగా స్నానం చేసిరా, వేడి నీళ్లు రెడీ. వేడి నీళ్ళే? ఎంత కాలం అయిందిరా బాబు వాటి పేరు విని. అంతేకాదు రఘు, ఇవాళ మన సొంత భోజనం కూడా రుచి చూడబోతున్నాం. ఏమిటి, సొంత భోజనం కూడానా? అబ్బా నోరు ఊరిపోతుందిరా బాబాయ్. అన్నిటి అనుకున్నాం. మరి స్నానం తీసుకురా. ఓకే, ఒక్క నిమిషం, 1 minute. కూర్చో. చూసావా జీవితం ఇప్పుడు ఎంత నిండుగా ఉందో. అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు ఇల్లాలు అని గోల పెడతారు. నువ్వు చెప్పేది నిజం రా. ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉంది. ఆ దర్బార్ హోటల్లో, ఆ రేకుల షెడ్ క్యాంటీన్లో ఎన్నాళ్ళు నానా గడ్డి తిన్నారా. ఈ శుభ సమయంలో కూడా ఇంకా దరిద్ర పేర్లు ఎందుకురా, మర్చిపా. ఓకే ఏమమ్మాయి, అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి. తొందర వస్తున్నా, తెస్తున్నా. తొందరగా కేమిటి మరి, ఆకలి దహించుకుపోతుంది. ఇందాక నుంచి వాడి కడుపులో నేను, నా కడుపులో వాడు, మా ఇద్దరు కడుపులో రాకెట్లు, పరుగుల మీద పరుగులు. వడ్డించు. రాని రాని రాని. ఏంటా బాబు కనబట్టలా ఆకారం? ఇన్నాళ్ళు నేను ఎందుకురా పస్తులున్నాను? ఏదిరా మన భోజనం? ఆ గోంగూర పచ్చడి ఏదిరా? ఈ చపాతీలు నేను తోలేనురా బాబు. మన్నించండి అన్నయ్య, ఈ చపాతీలు తప్ప మన వంట ఎలా చెయ్యాలో నాకు ఏమీ తెలియదు. ఏమీ తెలీదు, మాట్లాడటం తెలీదు, వంట చేయటం తెలీదు. ఆర్దానివేనా నువ్వు? అబ్బా చూడరా ఎంత అందంగా నవ్వుతుందో. ఈవిడ గారి కోసం బజారుకి వెళ్ళి సన్న బియ్యం దగ్గర నుంచి రుబ్బు రోజుల వరకు తెచ్చి పడేశాను. ఏం లాభం? అమ్మా తల్లి, చపాతీలు పట్టుకెళ్ళి ఆ రుబ్బు రోజులో వేసి జాగ్రత్తగా రుబ్బు. అబ్బా ఇంకేం లాభం లేదురా. నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మన ఇద్దరి పేరున లీవ్ లెటర్స్ పడి. లీవ్ లెటర్లా? ఎందుకురా? ఎందుకేమిట్రా బాబు, మీ ఇల్లాలి గారికి వంట పాఠాలు నేర్పడానికి. అమ్మా తల్లి పద పద. బాగా చూసావా? చూసా చూసా. బియ్యం ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అత్తెసురుకు సరిపోయేలాగా ఇన్ని నీళ్లు పోసి. ఇన్ని నీళ్లు? అబ్బాబ్బా ఇన్ని ఇన్ని అన్ని నీళ్లు పోసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలి. ఓహో, ఆ తర్వాత సరిగ్గా చూస్తున్నావా? ఎందుకలా నవ్వుతా? నీ మొహం అంతా మసి అయిపోయింది. వంటింట్లో చేరాక మసికాక పౌడర్ అవుతుందా? వంట చూడమంటే నా మొహం చూస్తా కూర్చుంది. రాయిలాగా రాయిలాగా పట్టుకో. వేస్తుంది వేస్తుంది. చింతపండు, ధనియాలు, ఉప్పు, ఏమిటో తెలుసా? మిర్చి. మిర్చి కాదు, కుర్చీ కాదు, మిరపకాయ. మిరపకాయ అదే
తెలుగు జాతి ట్రేడ్ మార్క్. ఈ భూ ప్రపంచంలో ఈ మిరపకాయలను ఎక్కువగా తినేది మనవాళ్ళే. అందుకనే మనకింత కోపము. ఈ కబుర్లకేం గాని ముందు ఈ మిరపకాయల్ని ఈ మసాలా సరుకుల్ని అన్నింటినీ మెత్తగా నూరాలి. అప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలతో కలిపి వీటిని వేయిస్తే నా సాయి రంగా తొందరగా నూరేద్దాం. ఏమ్మా ఆ నూరటం అయిందా? ఏమిటా కళ్ళలో నీళ్లు? మమట. మరి వంట అంటే ఏంటనుకున్నావు? ఇలాగే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ మసాలాని ఈ తరిగిన కాయగూరలన్నింటినీ కలిపి బ్రహ్మాండమైన వంట చేయాలి. చూస్తేనే కడుపు నిండిపోతుంది. అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి ఆ నెయ్యిలా వడ్డించు. 1 2 చాలు చాలు చాలు. రేస్మరా మాలోకం ఇన్నాటికి తిరిగింది మన జాతకం. చూడలేక మన వాడికి బంగాళాదుంపల కూర అంటే బాగా ఇష్టం. ఈ మాత్రం వడ్డించు. ఆగో అదేమిట్రా ముఖం అలా పెట్టావే? అది కాదురా, వంట మనమంటే కానీ మన పోపు వాసన రాలేదురా. మన మసాలా కూర కదరా. అది కరెక్టే. ఎలాగో ఉందిరా. ఎలాగో ఉందంటే చెప్పనా? చెప్తున్నా చెప్పు. మళ్ళీ ఆ చపాతి వాసన వేస్తుంది. మళ్ళీ అదెక్కడి నుంచి వచ్చిందిరా బాబు? ఉండరా మరి జాగ్రత్తగా ఆలోచించని. ఇంకేం ఆలోచనరా బాబు? అది సంగతి. ఇప్పుడు బోధపడింది. ఏమిటి అది చెప్తాగా? 1 నిమిషం ఉండు. ఎలా పెళ్ళరా ఏంటే అమ్ముంటుంటే చెప్తాగా. కర్మరా నాయన, ఇలాగైనా చీర కట్టుకోవటం. నా తీసుకుని అలా వేసుకోవాలి. చెల్లెలేని అనుకుంటే నువ్వు అంతకంటే గొప్ప పండితుడు లాగున్నావే. ఏమిటా ఇలాగా పాయింట్ వేసుకోవటం? నా చేతి మీదుగా తీసుకుని ఇలాగా ఇలాగా ఇలా తిరుగు. పంప ముంచేసింది. ముఖం పట్ట. పేపర్ ముక్క కత్తిరించి అంటించుకున్నావా? మా దేశంలో అయితే ఏం చేస్తారో తెలిసిన? 6 నెలలు అటక మీద కూర్చోబెడతారు. రా వసందుగా బొట్టు పెట్టుకోవాలంటే చేతి నిండా ఇలా కుంకుమ తీసుకుని నిండుగా దిద్దుకోవాలి. ఇలా చూడు. అమ్మా లత, ఒక్క క్షణం అలాగే ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావమ్మా. ఎంత మహత్తర శక్తి ఉందిరా తెలుగు వాళ్ళ అలంకరణ. పదమ్మా ఇక వడ్డించు. పదమ్మా పద. అన్నయ్య పులుసు పొయ్యేనా? అబ్బా కట్టులో తెలుగుతనం వచ్చింది బాగానే ఉంది. మాటల్లో కూడా కాస్త తెలుగుతనం పోయమ్మా. కర్మ. ఇవాళ నాకేమన్నా భోజనం ఉందా లేకపోతే ఇలా పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటారా? సరే వడ్డించమ్మా వడ్డించు. ఆ మసాలా కూర కాస్త వాడికి పడాయి. మీరు కూర కలుపుతున్నా.